చదవడానికి ప్రయత్నం చేస్తాను. 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం కూడా కలిసి ఏమని రాయబడుతుందంటే, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అని దేవుని వాక్యం చదివిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకై మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ ప్రభా, కృతజ్ఞత దేవా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలుపుకుంటున్నాం ప్రభా. మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి మరొక విశ్రాంతి దినమును ప్రభా, మరొక ప్రభు దినము నాయన మాకు అనుగ్రహించినందుకు కూడా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. చదవబడిన భాగము ప్రభా మీరే మాకు వివరించిన నిలబడిన దాసుని ప్రభా విసిరి చాటును వరకు మీ నోటి పోలుగా వాడుకుని అయినా మీరే మహిమగంట ప్రభావాలు పొందమని పెట్టుకుంటున్నాం. దూరం నుండి దగ్గర నుండి ఎవరైతే మీ స్వరం వింటున్నారో వారందరూ పెట్టుబడి మీకు వందనాలు స్తోత్రాలు. నాయన మీరే తండ్రి మాట్లాడి సహాయం చేసి మీ బిడ్డలు మీ మాటలతో మీ వాక్యంతో వారిని సంతృప్తి పరిచి ప్రభా మీరే మహిమగంట ప్రభావాలు పొందమని ఇప్పుడికి కాదు అంతవరకు మీకు అధ్యక్షులు క్రమంగా దగ్గర సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాటలు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ వచనంలో మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ కూడా ఎలా ఉన్నారంట, నేటి వరకు మనం ఎలా ఉన్నాము, సజీవులై ఉన్నారంటున్నారు. సజీవులుగా మనం ఉంచినాడు దేవుడు. అందుని బట్టి మన ప్రభు మనం ఆరాధించే నిమిత్తమై ఆయన సన్నిధిలో మనం యొక్క దినము మన యొక్క ప్రభు సన్నిధిలో మనం చేరినటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి నీ నా జీవితంలో ఇంతవరకు కూడా మన దేవుడు ఏం చేశాడంట, సజీవులుగా ఉంచినాడు. ఈ 2025వ సంవత్సరంలో మనం ప్రవేశింపచేసి సజీవులు లెక్క ఉంచినటువంటి దేవుణ్ణి మన ఉదయమారా కూడా ఆరాధించి మన ప్రభువు మనం కనపరిచాబద్దులు వింటున్నాం. కాబట్టి మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ కూడా నేటి వరకు ఎలా ఉన్నారంట, సజీవులుగా. నిన్ను నన్ను కూడా దేవుడు ఈ లోకం ఉంచినాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం కనపరచాలా. యెషయా గ్రంథంలో కూడా చూస్తే మరి ఆ మాట కూడా చూసాము కదా. ఇదే ద్వితీయోపదేశకాండంలో చూస్తాము. 1వ అధ్యాయము 31వ వచనంలో చదువుకుందాం. 1వ అధ్యాయము 31వ వచనంలో కూడా గమనిస్తే ఇక్కడ కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే, ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏం చేసి వచ్చారట, ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పినాడు. కాబట్టి మన ప్రభు మనం ఎలాగూ ఈ యొక్క 2025 సంవత్సరం వరకు నడిపిస్తూ వచ్చారు అనే మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం ద్వితీయోపదేశకాండంలో మనం గమనించినప్పుడు 31వ అధ్యాయము 30వ వచనంలో మీరందరూ కూడా, కాబట్టి ఇక్కడ ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లుగా. కాబట్టి లోకములో ఐగుప్తు అనగా లోకములోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లుగా అక్కడ రాయబడినటువంటి మాటలు మనం మన హృదయానికి అన్వయించుకున్నప్పుడు మార్గం అంతటిలో కూడా ఎలా వచ్చానంట, మీ పక్షముగా మన దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, యుద్ధము చేస్తూ వచ్చాడు. మన పక్షంలో ఎన్నో విరోధాలు, ఎన్నో మనకి ఆ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మనకి ఏం చేస్తూ వచ్చాడంట, మన పక్షంగా ఆయన యుద్ధం చేసి మన పక్షంగా ఉన్నటువంటి దేవుడు మనం ఆరాధించి మన ప్రభువుని మనం కనపరచ బద్దులమై ఉంటున్నాం. కాబట్టి మీరు ఈ చోటికి చేరే వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో, కాబట్టి ఈ చోటికి చేరే వరకు కూడా మరి నీవు నేను కూడా ఈ మందిరమునకు చేరే వరకు కూడా ఈ సంవత్సరంలో మరి ఈ యొక్క 2025వ సంవత్సరంలో మీరు 5వ తేదీ వరకు కూడా చేరే వరకు కూడా మన ప్రభు మనకి ఏం చేస్తూ వచ్చారంటే, మరి చివరి వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుషుడు ఏం చేస్తూ వచ్చారంట, మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏం చేస్తూ వచ్చారంట, ఎత్తుకొని మరి వచ్చిన సంగతి మీరు ఎత్తుకుని వచ్చాడు కదా. అనేకమైనటువంటి పరీక్షా పరిశోధనలో 24వ సంవత్సరంలో మరి ఎన్నోటువంటి గండాల నుంచి దేవుడు నిన్ను నన్ను మన అందరినీ కూడా మన సంఘ సభ్యులను
మన గ్రామ ప్రజలందరూ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చారు, ఈ చోటికి చేరు వరకు కూడా మీరు వచ్చే మార్గం అంతటిలో ఒక మనుషుడు తన కుమారుని ఏ విధంగా అయితే భుజం మీద మరి ఎత్తుకుంటాడో అట్టి విధంగా మన ప్రభు ఏం చేస్తూ వచ్చారంటే, ఆయన మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఏం చేస్తూ వచ్చారంట, ఎత్తుకొని వచ్చిన సంగతిని మనము మర్చిపోకూడదు కదా. 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు మనం ఎత్తుకొచ్చు కాపాడుతూ, ఒక మనుషుడు ఏ విధంగా అయితే తన కుమారుని ఎత్తుకుని వస్తాడో అట్టి విధంగా దేవుడు మనం ఎత్తుకుని ఇచ్చినటువంటి సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని మాటలు అది దేవుడు తెలియపరుస్తున్నారు. మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలోనే 4వ అధ్యాయం చదవండి. 4వ అధ్యాయము 21వ వచనం కూడా చదువుకుంటాం. 4:21 కూడా మనం చదువుకుంటే అక్కడ అంటున్నాడు, మరియు యెహోవా మీ మాటలను బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదని నీ దేవుడిని యెహోవా స్వాస్యముగా నీకు ఇచ్చున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసిన అని రాయబడుతుంటుంది అక్కడ. కాబట్టి మనం మా భాగంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు 4వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తాము. ద్వితీయోపదేశకాండం 4:21లో ప్రభు మన గమనానికి మరి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, యెహోవా మీ మాటను బట్టి మీ మీద కోపపడి నేను ఈ యోర్దాను మరి ఏం చేస్తారంట, యోర్దాను దాటకూడదని మీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకు ఇచ్చున్నటువంటి మంచి దేశంలో ఏం చేయాలంట, ప్రవేశింపకూడదని. కాబట్టి నీ నా జీవితంలో మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఈ సమయంలో ఆరాధించి మన ప్రభువును మనం మరి ఘనపరచబద్దులు. మేము మరొక మాట కూడా చూస్తాం కదా, ఇదే మాటలు కీర్తన గ్రంథంలో చూస్తాం. 106వ సంకీర్తన 32వ వచనం చూస్తాం. 106వ సంకీర్తన 32వ వచనం కూడా అందరూ కూడా కలిసి చదువుకుంటారు. 106వ సంకీర్తన 32వ వచనం కూడా గమనిస్తే దేవుడు మన గమనాన్ని కాబట్టి ఎలా ఉన్నామంటే నీ నా జీవితంలో మనం ఎట్లా ఉన్నామంట మరి చదువుతున్నారా. కాబట్టి ఆ భాగంలో మనం ఎలా ఉన్నాము అనే దేవుని మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నారంటే ప్రభు 106వ సంకీర్తన 32వ వచనంలో 106వ సంకీర్తన 32వ వచనం చదువుతున్నారా. కాబట్టి అదే మాటలు మనం చదువుతున్నాము. మెరీబా జలముల యొద్ద మీరు ఆయనకు ఏం చేస్తూ వచ్చామంట, కోపం పుట్టించి కావున వారి మూలముగా మోషేకి ఏం కలిగిందంట, బాధ కలిగింది. కాబట్టి నీ నా జీవితంలో మనము గడిచిన సంవత్సరంలో ప్రభుత్వం మనం కోపం పుట్టించినటువంటి వారు ఉన్నాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీడగా నాయుడు కూడా ఏం చేస్తారంటే ఆయన అంటున్నాడు 33వ వచనం చూస్తే, ఎట్లనగా వారు యెహోవా ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాడు. మోషే ఏం చేశాడంట, కాని మాట, ఒక్క మాట కాని మాట పలకడం మోషే మరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి మరి ఆ యొక్క కానాను దేశంలో చూడలేకపోయినాడు. కాబట్టి దేవుని ప్రజల్ని మనము ఎప్పుడు కూడా మనం తోలనాడకూడదు కదా. ఎట్లనగా వారు యెహోవా ఏం చేశారంట, యెహోవా ఆత్మ మీద ఏం చేశారు, తిరుగుబాటు చేశారు. కాబట్టి నీ నా జీవితంలో మనము కూడా అనేక పర్యాయములు దేవుడు నా పక్షంగా నాకు ఏం చేశాడు, నేను దేవుడు ఉండి నేను ఎందుకు ఇలా ఉన్నాను అనే ఆయా సందర్భాల్లో నీవు ఆయాసపడి ఉండొచ్చు. అయితే ప్రభు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అంటున్నాడు, ఆయన మరి తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో ఏం చేశాడంట, కాని మాట పలికాడు. కాని మాట పలికినప్పుడు ఆ యొక్క మోషే ఎంతో మరి దానికి ప్రతిఫలంగా ఎంతో మరి తీర్పు పొందవలసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. నిర్గమకాండంలో చూస్తాం 19వ అధ్యాయంలో 4వ వచనం చూస్తాం. 19:4 కూడా చూస్తాం. నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనం కూడా వేగంగా మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 19:4వ వచనంలో నిర్గమకాండంలో ఏమంటున్నాడంట, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో
మిమ్మును ఎలా చేశారంట? మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసుకుని నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్న మీరు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఒకప్పుడు నీవు నీ కూడా నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తిను అంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఐగుప్తులో ఉన్నటువంటి తన ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడో తనకి ఈ దినాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నా పక్షంగా ఆయన చేయడానికి ఇష్టపడినటువంటి గొప్ప కార్యాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఏం చేస్తూ వచ్చాడంట? గద్ద రెక్కల మీద మోసి ఏం చేశారు? నా యొద్దకు మిమ్మల్ని నెట్లు చేర్చుకుంటున్న మీరు ఏమంటున్నాడు? మీరు ఏం చేయాలంట? మీరు చేర్చుకుంటున్నారు, మీరు చూచితిరి అంటున్నాడు. కాబట్టి అక్కడ జరిగినటువంటి మాట ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఐగుప్తులో ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారు అనేటువంటి మాటలు మన గమనానికి ఆయన తీసుకొస్తా ఉన్నారు. మొదటి వచనంలో చూస్తే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3 నెలల ఆరంభం ముందే వారు సీనాయి అరణ్యములకు వచ్చారు. కాబట్టి సీనాయి అరణ్యంలో వారితో ప్రభు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ మాటలు మనం చూస్తాము. 3వ వచనం చూస్తే మోషే దేవుని యొద్దకు ఏం చేస్తారు? వచ్చారంట. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా పర్వతం నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో నీకు నాకు కూడా ఏమని తెలుపుతా ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే, ఆ దినములో మరి మోషే దేవుని యొద్దకు ఎక్కిపోయి మరి యొక్క యెహోవా పర్వతం మీద తన పిలిచి ఏం మాట్లాడుతున్నారంట? ఆ పిలిచి నీవు యాకోబు యొక్క కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసినది ఏమనగా. ఏమని తెలపాలి వారికంటే ఆ ఆలోచన అంటున్నాడు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును. కాబట్టి నేను ఐగుప్తీయులకు ఏం చేశానో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఏం చేశారంటే ఐగుప్తీయులకి మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు ఏం చేశారంట? చూచారు. కాబట్టి ఈ దినాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి నీవు కూడా నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఎన్ని మరి గండాల నుంచి ఎన్ని ఆపదల నుంచి నిన్ను నన్ను మన బిడ్డలను మన కుటుంబ సభ్యులను ఏ విధంగా ప్రభు తప్పిస్తూ వచ్చారు కదా. నేను మిమ్మల్ని ఏం చేశానంట? గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నాను. గద్ద అయితే ఏ విధంగా అయితే తన రెక్కలతో మోస్తుందో అట్టి విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా మోసుకుంటూ ఆయన ఏం చేశాడంటే నిన్ను నన్ను కూడా ఆయన సన్నిధికి తీసుకొచ్చినటువంటి దేవుడు ఉంటున్నాడు. ఇందాక మనం చూసినప్పుడు ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఎత్తుకుంటూ మోసుకుంటూ వచ్చినటువంటి దేవుడిని మనం ఈ సమయంలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచాలి. ఎందుకు మనం ఆరాధించాలంటే ప్రభు నా జీవితంలో కూడా నన్ను కూడా గద్ద రెక్కల మీద మోసి నాయన నీ యొద్దకు నన్ను చేర్చుకున్నావు ప్రభు, అందరి బట్టి నీకు వందనాలు అని మన ప్రభువుని మనం ఏం చేయాలంట? ఆయన ఆరాధించాలి. అలాగే 5వ వచనం చూస్తే కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడచిన పక్షమందు మీరు సమస్త దేశములో నాకు స్వకీయ సంపాద్యము అవుతుంది. కాబట్టి ఆయన యొక్క ఏం చేశారు? ఆయన యొక్క నిబంధనను అనుసరించి నడిచిన పక్షంలో నీకు నాకు కూడా సమస్త దేశంలో ఉన్నటువంటి నాకు ఏం చేయమనంట? స్వకీయ సంపాద్యముగా నిన్ను నన్ను చేశారు. ఒకప్పుడు ఇలాంటి భాగ్యం లేదు, ఇలాంటి ధన్యత అంతకన్నా కూడా లేదు. అయితే దేవుడు ఇలాంటి ధన్యతను భాగ్యములు దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవాది దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. కాబట్టి నిర్గమకాండంలో 4వ అధ్యాయము 19వ వచనంలో మనం ఏం నేర్చుకుంటూ వచ్చామంట కదా? ఏమైనా నేర్చుకుంటూ వచ్చాము 4 మరి. కాబట్టి నేటి వరకు మనం ఎలా ఉన్నామంట? సజీవులుగా ఉన్నామని ఆ యొక్క నిర్గమకాండంలో మరి ఆ యొక్క ద్వితీయోపదేశకాండంలో మనం తీసుకొచ్చాము. అయితే నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం వచ్చినప్పుడు నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని ఏం చేసి వచ్చానంట? గద్ద రెక్కల మీద మోసి
నా యొద్దకు నిన్ను నెట్లు చేర్చుకుంటుంది మీరు చూచితిరంట. కాబట్టి నీ నా జీవితంలో ఇంతవరకు కూడా ఆయన నిజంగా మోసుకొచ్చాడండి. ఆయన నిజంగా మోసుకు రాకపోతే నీవు నేను నిజంగా ఏమైపోదును కదా. కాబట్టి మరొక మాట కూడా మనం చూస్తాము. ద్వితీయోపదేశకాండంలోని 32వ అధ్యాయము 11-12 వచనాలు. ద్వితీయోపదేశకాండంలో చూస్తాం 32వ అధ్యాయము 32వ అధ్యాయంలో చూడండి 11-12 వచనాలు ఏం రాయబడుతూ ఉన్నది అని మాట చూస్తే, కాబట్టి పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించాడు. ఎలాగ మోస్తూ వచ్చాడంటే 2024 సంవత్సరాల కాలం అంతా కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు నిన్ను తను కూడా ఏ విధంగా మోస్తూ వచ్చాడని చూస్తే ఎంత చక్కగా ప్రభువు యేసుక్రీస్తు వారు తనకి మాటలు తెలియపరుస్తున్నారంటే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడచ్చు. కాబట్టి పక్షిరాజు అనగా ఆ యొక్క ఆకాశంలో ఎగిరేటువంటి గ్రద్ద తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని ఏం చేస్తుందంట, పట్టుకుంటారు. ఆ యొక్క గూడు రేపుతుంది. అలాగే గూట్లో ఉంటే మాకు కూడా క్షేమం కాదని తన యొక్క గూడుని ఏం చేస్తుందంట పక్షిరాజు. ఆ యొక్క పక్షిరాజు తన గూడును రేపినట్లుగా దేవుడు నీ నా జీవితంలో మనం ఎంతవరకు కూడా ఇక్కడ ప్రదేశంలో చక్కగా బాగున్నాము, సుఖంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, అన్ని బాగా జరిగిపోతున్నాయి అనుకుంటూ ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఒక్కసారిగా ఏం చేస్తాడు తెలుసా, ఒక కుదుపు కుదుపుతాడు. ఒక కుదుపు కుదుపుతాడు. లేకపోతే నీవు నేను కూడా ఆత్మీయంగా బలపడమని పక్షిరాజు తన గూడు రేపి పిల్లలపైన అల్లాడుచున్నట్టుగా ఆయన ఏం చేస్తాడంట, రెక్కలు చాపుకొని వాటిని ఏం చేస్తాడంట, పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లుగా ప్రభువు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆయన గడచిన సంవత్సరం అంతా కాలం అంతా కూడా ఆయన మోసి ఆయన నిన్ను నన్ను కూడా నడిపించినటువంటి దేవుడు ఉన్నాడు. కనుక ఇలాంటి ప్రభువును మనం ఆరాధించకుండా, స్తుతించకుండా, మహిమపరచకుండా మనం నిజంగా ఎలా ఉండగలుగుతాం? కాబట్టి ప్రభు దైవన్న, ప్రభు కృప వలన సంవత్సరం అనేటువంటి దయాకిరీటం పొందినటువంటి నీవు నేను కూడా ప్రభువును మనం ఆరాధించి, ప్రభు నన్ను ఎంతవరకు కూడా నీ రెక్కల మీద నన్ను మోసుకొచ్చావు, అందరు బట్టి నీకు వందనాలు స్తోత్రాలను మన ప్రభు హృదయం కూడా మనం ఆరాధించాం. రెక్కలు చాపుకొని వాటిని పట్టుకున్నట్టుగా ప్రభు యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా పట్టుకుంటూ వచ్చా. నీవు నేను కూడా ఆయా సందర్భాల్లో జారిపోతున్నాం, పడిపోతున్నాం, స్థిరమైనటువంటి భక్తిలో లేము, స్థిరంగా మన భక్తిలో నిలవకుండా, స్థిరముగా ప్రార్థనలో లేము, స్థిరంగా మందిరానికి వెళ్ళే పరిస్థితి లేని పరిస్థితుల్లో కూడా నీవు నేను కూడా జారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువు యేసుక్రీస్తు ఆయన ఊరుకలేదు, కానీ ఆయన రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద మోసి వాటిని ఏం చేశారంట, నడిపించాడు. నిజంగా మనమైతే నిజంగా నడవలేము, కానీ ప్రభువే ఆయన తన రెక్కలతో నిన్ను నన్ను కూడా మోసినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో ఉదయం కూడా మనం ఆరాధించి మన ప్రభుని మనం గణపరచ మరి వింటున్నాం. మరొక మాట కూడా మీకు నాకు కీర్తన గ్రంథంలో ఇస్తాం. 18వ సంకీర్తనలో చూడండి 10వ వచనం 18 10 కూడా చదువుతాము. 18వ సంకీర్తన 10వ వచనం కూడా గమనిస్తాము. 18:10 నుంచి కొన్ని మాటలు చూస్తే, కేరూబుల మీద ఎక్కి ఆయన ఏం చేస్తానంట, ఎగిరి వచ్చను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను, గుడారములే అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను. కాబట్టి జలాంధకారము ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి ఏం చేస్తుంటాడట, మేఘముల గుండా వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోజేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ కింద భాగం అంతా కూడా మనం చూస్తున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వనిని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులు కూడా రావాలని అక్కడ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆయన రెక్కల మీద ఎలాగంట, కేరూబుల మీద ఆయన ఎక్కించిన. కాబట్టి కేరూబుల మీద ప్రభువు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా కేరూబుల మీద ఎక్కి
ఆయన ఎగిరి వచ్చినటువంటి దేవుడిగా మనకు కనపడుతున్నాడు. గాలి రెక్కల మీద ఏం చేస్తాడంట? ప్రత్యక్షమైనటువంటి వాడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఆయన రెక్కలతో నిన్ను నన్ను కూడా కప్పి మోసి ఆయన నడిపించినటువంటి దేవుడిని మనం ఆరాధించి మన ప్రభు మనం గణపరుస్తాం. 91వ సంకీర్తనలో కూడా చూస్తాము. 91వ సంకీర్తనలో కూడా గమనించినప్పుడు 4 వచనం, 91వ సంకీర్తన 4 వచనంలో కూడా గమనిస్తే అక్కడ ఉన్నది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకేం కలుగుతుందంట? ఆశ్రయం కలుగుతుంది. ఆయన రెక్కలతో నిన్ను కప్పు. దావీదు మహారాజుతో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకేం కలుగుతుందంట? ఆశ్రయం కలుగుతుంది. ఆయన యొక్క రెక్కల కిందకు వచ్చామనుకో, దేవుడి రెక్కల కిందకు వచ్చినప్పుడు, దేవుడి యొక్క హస్తము కిందకు వచ్చినప్పుడు దేవుడి నీకు నాకు కూడా ఆశ్రయం ఉంటుంది. కాబట్టి ఆశ్రయం అనగా నివాసం. కాబట్టి ఆయన రెక్కల కింద లేకపోతే మనకు భద్రత లేదు. మన లోకంలో పాపం ఉంటే నిన్ను నన్ను కూడా ఏ యొక్క సాతానుడు మింగివేస్తాడు, కబడించేటువంటి వాడు ఉంటాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన చెప్పినటువంటి ఆయన రెక్కల కింద నీకు నాకు ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఏం కలుగుతుందంట? ఆశ్రయం కలుగుతుంది. కాబట్టి మనకు ఆశ్రయము ఆయనే. కాబట్టి ఆశ్రయమైనటువంటి ప్రభువుని మన హృదయం కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచ మరి భద్రమైన మరొక మాట కూడా మనం చూస్తామండి. కాబట్టి రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయము 7వ వచనం, 8:7 మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో చదువుకుందాం. కాబట్టి ఇక్కడ అన్నాడు 8 కాబట్టి అక్కడ కెరూబు రెక్కలు ఏ విధంగా ఉన్నాయని చూపిస్తున్నానంటే, కెరూబుల రెక్కల క్రింద దాన్ని, కాబట్టి కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడిను, ఆ కెరూబులు మందసమును దాని, కాబట్టి దాని దండలను పై తట్టున కమ్మెను. అవన్నీ కూడా చూసినప్పుడు వాటి కొనలు గర్భాల మీద పరిశుద్ధ స్థలంలోకి ఎలా ఉన్నాయంట? కాబట్టి కనబడినంత పొడవుగా కాబట్టి ఆ దండలు ఉంచబడను, కానీ అవి బయటకి కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే. ఆయన యొక్క రెక్కలతో నిన్ను నన్ను కూడా ఏ విధంగా కప్పుతున్నాడు? తన రెక్కల కింద మనకు ఏం కలుగుతుందంట? ఆశ్రయం కలుగుతుంది. ఆ యొక్క రెక్కల గురించి ఇక రాజుల గ్రంథంలో రాస్తూ వచ్చాడు కదా, కేరూబుల రెక్కలు. ఏ రెక్కలంట? కేరూబుల యొక్క రెక్కలతో రెక్కల యొక్క మందస స్థానము మీదికి చాపబడి, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన హస్తాన్ని చాపి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మోసుకుంటూ వచ్చినటువంటి ప్రభువుని మనము మరి యొక్క ప్రభువుని ఆరాధించకుండా స్తుతించకుండా మనము ఉండకూడదు. కాబట్టి ఒకవేళ ఉంటున్నామంటే మనకు దేవుడు అంటే భయం లేదు, దేవుని యొక్క నిబంధనలు అంటే మనకి ఎంత మాత్రం కూడా గౌరవం లేదని మనం చెప్పవలసింది. అలాగే యెషయా గ్రంథంలో చూస్తాం కదా, 63వ సంకీర్తన 63వ అధ్యాయము 63వ అధ్యాయం కూడా చదువుతాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మన తలంపులు కొన్ని చూస్తామని 63:9 కూడా చదువుకుంటాం. 63వ అధ్యాయము 9 ఆయన ఎలా ఉంచున్నాడని చూస్తే, వారి యావత్ బాధలు ఆయన బాధనందను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని ఏం చేశారంట? వారిని విమోచించను. పూర్వదినములన్నింట ఆయన వారిని ఎత్తి కొనుచు మోసి కొనుచు. కాబట్టి ఎలా వచ్చాడంటే, పూర్వదినములు అంటే గడిచిపోయినటువంటి 24 సంవత్సరాల దినములన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చారని చూస్తే, వారి యావత్ బాధలు ఆయన బాధనున్నాడు. నీ యొక్క బాధలన్నీ కూడా ఆయన ఎరిగినటువంటి వాడు ఉన్నాడు. నీ బాధలన్నింటిలో కూడా ఆయన బాధ పొందినాడు. అందులో బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలండి. రెండవది చూస్తే, ఆయన సన్నిధి దూత వారిని ఏం చేసిందంట? రక్షించింది. ఆయన యొక్క సన్నిధి దూత నిన్ను నన్ను రక్షిస్తా వచ్చి గడిచిన సంవత్సరాల కాలం అంతా కూడా ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. మూడవది ఏం చేస్తూ వచ్చాడంట? ప్రేమ చేతను తాలిమి చేతను వారిని ఏం చేస్తూ వచ్చారు? విమోచిస్తూ వచ్చారు. తన యొక్క ప్రేమతో తన యొక్క తాలిమితో వారిని ఏం చేస్తూ వచ్చాడంట? విమోచించాడు, వారిని రక్షించాడు, వారిని నడిపించాడు. విమోచన అనగా విడుదల చేస్తూ వచ్చాడు కదా.
కాబట్టి నా జీవితంలో కూడా గడిచిన సంవత్సరంలో ఎంతో మరి మరణాంధకార పరిస్థితులకు వెళ్ళినప్పుడు దేవుడు నిజంగా నన్ను కూడా ఆయన సన్నిధితో నన్ను కూడా రక్షించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి నేను కూడా ఆ ప్రభుని హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభుని కనపరచాబద్దుకుంటున్నాను. అయితే అంటున్నాడు ప్రేమ చేతను, రెండవది కాలుని చేత వాడిని ఏం చేస్తూ వచ్చాడంట, విమోచించను అని రాయబడినటువంటి మాట మన హృదయాలకు అన్వయించుకుని చదువుకుంటున్నప్పుడు ఎంత నెమ్మడం ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో కదా. కాబట్టి విమోచించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా మన ప్రభుని మనం ఆరాధించి మన ప్రభుని మనం కనపరచాబోతున్నాం. ఇదే గ్రంథంలో మరి చూస్తాము, యెషయా గ్రంథంలోనే మరొక మాట కూడా మనం గమనిస్తాం. 43వ అధ్యాయము మొదటి వచనం కూడా చూస్తాం. 43వ అధ్యాయము మొదటి వచనం, యెషయా గ్రంథం 43 మొదటి వచనం. కాబట్టి మనకు తెలిసినటువంటి మాటను చూస్తాము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు కూడా ఒక అభయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా బలపరిచేటువంటి దేవుడుగా మనకు కనపడుతున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన చెప్పినటువంటి మాటలు మనం గమనించినప్పుడు భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. కాబట్టి మన దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. అనేకలు మరి లోకంలో ఎంతో మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నా కూడా, లక్షల మంది ప్రజలు ఉన్నా, వేల మంది ప్రజలు ఉన్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ అన్ని పేర్లు కూడా తెలుసు. నీ నా పేర్లు, మనందరి పేర్లు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరిగినటువంటి దేవుడే చెప్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడమాను. ఒకవేళ భయపడుతున్నావేమో నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి, నీకున్నటువంటి మరి ఆయా భయమును బట్టి భయపడుతున్నావేమో, ఆయన అంటున్నాడు భయపడ మాకు. ఏమంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచిన. ఎంత మంచి దేవుడు కదా మన దేవుడు. పేరు పెట్టి నిన్ను నన్ను కూడా పిలిచి ఉన్న వాడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తెలుసా, నీవు నా సొత్తు అంటున్నాడు. కాబట్టి ఆయన సొత్తు అయితే ఇంక మనకి ఏం భయం ఉంటుంది అంటే, నిజంగా ఏ విచారం ఉంటుంది, ఏమి దిగులు ఉంటుంది. కాబట్టి ఆయనే మనకి సొత్తుగా ఉన్నటువంటి దేవుడిని మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభుని గణపరిచ పరిబద్ధులు అంటున్నాం. కాబట్టి ఇక 63వ సంకీర్తన ద్వారా మనం ఏంటి, 63వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం ఏం చదువుకుంటూ వచ్చాం. 9వ వచనంలో చివరి భాగంలో చూస్తే పూర్వదినములన్నింటి ఆయన ఏం చేస్తూ వచ్చాడంట, పూర్వదినములన్నింటి ఆయన వారిని ఎత్తి కొనుచు మోసి కొనుచు. పూర్వదినములు అనగా జరిగిపోయినటువంటి కాలము అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనందరినీ కూడా దూరం నుండి దగ్గర నుంచి వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎత్తి కొనుచు మోసి కొనుచు వచ్చినటువంటి ప్రభువుని మనం ఆరాధించకుండా, మహిమపరచకుండా నిజముగా అసలు ఎలా ఉంటున్నాం కదా. కొంతమంది హృదయాలు కఠినపరుచుకుంటున్నారు కదా. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రభు పూర్వదినన్నింటి కూడా ఆయన నిన్ను నన్ను కూడా ఆయన ఎలా వచ్చాడంటే, ఆయన వారిని ఎత్తి కొనుచు మోసి కొనుచు ఇచ్చినటువంటి ప్రభువుని మన హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం కనపరచా మరి బద్దులు పెట్టున్నాం. కాబట్టి ఇంకో మాట చూస్తాం. ఇదే అధ్యాయంలో 46వ అధ్యాయం 3వ వచనం, 46వ అధ్యాయము యెషయా గ్రంథం 46:3 కూడా చదువుకుంటాము. కాబట్టి గర్భమున పుట్టినది మొదలుకొని, కాబట్టి ఇక్కడ అంటున్నాడు అధ్యాయము 40. కాబట్టి 46వ అధ్యాయము 3వ వచనం ద్వారా మనం గమనాన్ని తీసుకొచ్చినటువంటి మాట ఏమని రాయబడుతున్నదని మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఏమంటున్నాడు అక్కడ, కాబట్టి గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వాళ్ళారా, నా మాట మీరు ఆలకించండి అంటున్నారు. కాబట్టి ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను, నేనే తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను, నేనే చేసి ఉన్నాను, నేనే చంక పెట్టుకుని వాడను, నిన్ను ఎత్తుకొనుచు రక్షించి వాడను నేనే అంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే. కాబట్టి
ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రము కూడా కానీ కాదండి. ఆయన అంటున్నాడు, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా అని ఆయన పిలుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ఆయన పిలిచి ఏమంటున్నాడో తెలుసా? గర్భమున పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా అని ఆయన సంబోధిస్తున్నాడు. తల్లి ఒడిలో కూర్చుండేది మొదలుకొని నేను చంక పెట్టుకునే వారులారా ఏం చేయమంటున్నాడు? ఈ మధ్యాహ్న కాలంలో నా మాట ఆలపించండి. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినపడుతున్నప్పుడు ఆయన మాటలు మనం ఆలపించాలని ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? 4వ వచనంలో, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తికుని వాడను నేనే. ముదిమి వచ్చే వరకు కూడా, ముసలితనం అయ్యే వరకు కూడా కదా, ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకునే వారు ఎవరైనా ఉన్నారా? మన బిడ్డలు మనం ఏమైనా మరి ఎత్తుకుంటే 1 సంవత్సరం ఎత్తుకుంటాం, లేకుంటే 2 సంవత్సరాలు ఎత్తుకునే వారు ఇంకా మనకు ప్రేమ ఉంటే ఇంకా కొంత ఎత్తుకోగలుగుతాం, కానీ తర్వాత మనం ఎత్తుకోలేము. ఎందుకంటే వారు బరువు అవుతారు కనుక నీవు వారు మోయలేము వారి భావం. కాబట్టి మన ప్రభు అయితే ముదిపు వచ్చే వరకు కూడా నేను ఎత్తుకుని వాడను నేనే అంటున్నాడు. నేనే నేను ఎత్తుకునేవాడను. రెండోదిగా చూస్తే తల వెంట్రుకలు నెరవే వరకు కూడా, రెండోది ఏం చేస్తానంట? తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఎంత స్పష్టంగా, ఎంత మరి తేలికైనటువంటి పదములతో ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతున్నారంటే, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అంటున్నాడు. రెండవదిగా తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటున్నాడు. మూడవది, నేనే చేసి ఉన్నాను, నేనే చంక పెట్టుకుని వాడను అంటున్నాడు. నాలుగవదిగా చూస్తే నిన్ను ఎత్తి కొనుచు రక్షించు వాడను నేనే. కాబట్టి నీ ఎత్తి కొనుచు రక్షించేవాడిని, కాపాడేవాడిని, భద్రపరిచేవాడిని, క్షేమం ఇచ్చేవాడిని, అభివృద్ధినిచ్చేవాడిని నేనే 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 కదా. అన్ని విషయాలు ఆయనే మనకు. కాబట్టి నీ నా జీవితంలో నేనే నా పాపని భరించుకుంటున్నాను అనుకుంటున్నావేమో. కాబట్టి ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకునేటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనే చేసి ఉన్నాను, నేనే చంప పెట్టుకుని వాడను, నిన్ను ఎత్తి కొనుచు రక్షించి వాడను నేనే. కాబట్టి ఆయనే నిన్ను నన్ను కూడా రక్షించేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు, కాపుదల చేసేవాడు కదా. నీ నా ప్రాణము కాపుదల చేసేవాడు, నిన్ను నన్ను కూడా రక్షించినటువంటి ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా కొంత సమయం మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం బుద్ధులమైతున్నాం. అలాగే చివరిగా యెషయా గ్రంథంలో చూస్తాం, 27:3 కూడా చూస్తాం. 27వ అధ్యాయము 3వ వచనం కూడా చూస్తాం. 27:3 వచనం చదువుకుందాం. 27వ అధ్యాయము యెషయా గ్రంథం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము దానికి నేనేం చేస్తున్నానంట? నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని ఏం చేస్తున్నానంట? కాపాడుతున్నాను అని ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన సర్వశక్తి కాపాడేటువంటి ప్రభువుని మనం ఆరాధించాలి, ప్రేమార కూడా ఆరాధించాలి. ఎలా కాపాడుతున్నాడంట? దివారాత్రములు కాపాడుతున్నాడంట. దివారాత్రములు ఎవరైనా కాపాడతారా? ఎవరు కూడా కాపాడలేదు. తన యొక్క బిడ్డలకు తల్లి కానీ తండ్రి కానీ దివారాత్రములు కనిపెట్టి చూసుకోలేదు. కానీ మన ప్రభు అయితే దివారాత్రము దాన్ని కాపాడుచున్నానంట. కాబట్టి దేవుడు దానిని అనగా నిన్ను నన్ను కూడా కాపాడుతున్నటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఎలాగ కాపాడుతున్నాడంట? యెహోవాను నేను దాన్ని ఏం చేస్తున్నానంట? కాపు చేస్తున్నాడు. నీ మీదకి నా మీదకి శత్రువు రాకుండా, దుష్టుడు రాకుండా, సైతాను రాకుండా కాపాడుతున్నాడు, కాపుదల చేస్తున్నాడు. ఆయన కాపాడకపోతే, ఆయన కాపుదల లేకపోతే నీవు నేను ఏనాడు మరి లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారు ఉండేవారు. అయితే దేవుని యొక్క కృపా మహదేశ్వరుని బట్టి దేవుడు తన యొక్క సంవత్సరం అనే దయాకిరీటము ప్రభు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప దేవాది దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభు ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఈ ప్రభు దినమునాడు మన హృదయమార కూడా ఆరాధించాలి. ఎలాగంటే మనం కాపాడుతున్నాడంట? ప్రతి నిమిషమున నేను దానికి ఏం చేస్తున్నానంట? ప్రతి నిమిషమున నేను దానికి ఏం చేస్తున్నాను? నీరు కట్టుచున్నాను, నీరు కడుతున్నాను. వాక్యం అనేటువంటి నీరుతో, వాక్యముతో నిన్ను నన్ను పోషిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కడుతున్నాను.
కాబట్టి వాక్యంలో నుంచి తప్పిపోకుండా, వాక్యంలో నుంచి జారిపోకుండా, ప్రభువులో నుంచి లోకంలోనికి పోకుండా, పాపంలోనికి పోకుండా ప్రభు నిన్ను నన్ను కూడా కాపాడుతున్నటువంటి ప్రభు ఉంటున్నాడు. ఎవడు దాని మీదకి రాకున్నట్టు ఏం చేస్తున్నాడంట? దివారాత్రము దాన్ని కాపాడు. ఎవడు కూడా దాని మీదకి రాకుండా, ఎవడు నీ మీదకి రాకుండా, నా మీదకి రాకుండా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? కాపాడేటువంటి దేవుడు ఉన్నాడు. ఇది కాపాడి రక్షించినటువంటి ప్రభువుని మనం మధ్యాహ్న వేళలో హృదయమహార కూడా మన ప్రభువుని కొంత సమయం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచుదాం.